ప్రపంచమంతా మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ, విమెన్ వెల్ఫేర్, ఐసిడిఎస్ తో పాటు వివిధ శాఖలకు చెందిన మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి బాపూజీ కళామందిర్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేశారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుండి పేరు ప్రఖ్యాతులు సాధిస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. దేశంలో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలతో పాటు అనేక అంశాల్లో పురుషులతో సమానంగా ముందుంటున్నారని పేర్కొన్నారు. భారతదేశానికి రాష్ట్రపతిగా ఓ మహిళ ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు వక్తలు. మహిళా దినోత్సవం సందర్భంగా నా తోటి మహిళలందరికీ శుభాకాంక్షలు అండి. సో ఈ సంవత్సరం మేము ఎన్నో ప్రణాళికలతో అంటే మన సస్టైన్ డెవలప్మెంటల్ గోల్స్లో కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ఎనీమియా ముక్త భారత్ ఎక్కువగా మనకు చూసేది మహిళల్లో, ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్లో, పిల్లల్లో, అడల్సెంట్ గర్ల్స్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుంది. సో మనకి ప్రణాళికలు కూడా మేము సిద్ధం చేసుకున్నాం, ఆ ప్రకారం ఫాలో అవుతున్నాం కూడా. రక్తహీనత అనేది కనపడకుండా స్కూల్ పిల్లల్లో, అలాగే గర్భిణీ స్త్రీలలో, సామాన్య స్త్రీలు 19 నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్న మహిళల్లో కూడా ఎనీమియా ఎక్కువగా ఉంది మన దేశంలో. సో ఈ నిర్మూలన కార్యక్రమాన్ని అంటే ఎనీమియా పూర్తిగా నిర్మూలించాలి అనేది మన లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం.